కేంద్రంలో ఒక జమిలీ ఎన్నికల చర్చ కొనసాగుతూ ఉంది. ఈ శీతాకాల సమావేశంలోనే జమిలీ ఎన్నికల పైన కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టబోతా ఉందన్నట్టుగా సమాచారం అంతా ఉంది. సో జమిలీ ఎన్నికలు ఏంటి, జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా వచ్చేటువంటి లాభం ఏంది, నష్టమేంది? జమిలీ ఎన్నికల్ని విపక్షాల్లోని కొన్ని పార్టీలు వద్దంటా ఉన్నాయి. సో ఎక్కువ పార్టీలేమో అవి నిర్వహించాలనేటువంటి మాట చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ పక్షాలు చెప్తా ఉన్నాయి. సో ఏంది జమిలీ ఎన్నికలు, జమిలీ ఎన్నికల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అసలు ఈ జమిలీ ఎన్నికల వ్యవస్థ మనకు సెట్ అవుతుందా? ఈ అంశాలన్నింటినీ మనం ఒకసారి చూసుకుందాం. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంది? జమిలీ ఎన్నికలు పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలు, ఈ మూడింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ఈ మూడింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం దేశం మొత్తం అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఇవి నిర్వహించాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం ఎట్లా జరుగుతుంది ఎన్నిక అంటే, పార్లమెంట్కి ఒకసారి ఆయా రాష్ట్రాల అధికారం గడువు ముగిసినప్పుడు మళ్ళీ అక్కడ, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాల మీద ఆధారపడి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలి, వీటన్నిటిని ఒకేసారి నిర్వహించాలి, ఈ దేశంలో ఒక్కసారి ఎన్నికలు జరగాలి, పదే జరగకూడదు అనేది జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. కారణం ఏం? తద్వారా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది. ఇక పరిపాలన సమయం పైన ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది సహజంగా చాలామంది భావిస్తున్నటువంటి విషయం. దీంట్లో ఉన్న లోటుపాట్లను కూడా ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు అంటే ఎంపీకి మనం ఒకసారి పోలింగ్ స్టేషన్లకు పోతే ఎంపీకి, ఎమ్మెల్యేకు, ఆ తర్వాత సర్పంచ్కు, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి అందరికి ఒకటేసారి ఓట్లేసి రావాలి. దీనివల్ల కొంతమందికి గుండె ఒకటేసారి ఇస్తారా, మరి తర్వాత ఇయ్యారా అంటే ఇయ్యరు, ఒకటేసారి వన్ టైమే ఉంటుంది. ఆ వన్ టైం ధర ఎంత అనేది ఇంకా దాని భవిష్యత్తును బట్టి తేలుద్దాం. సరే, ఇది ఎట్లా పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల అన్నిటికి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల నిర్వహణ. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఇది జమిలీ ఎన్నికలు అన్నట్టు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు దేశంలో నిజంగా అవసరం ఉందా? అవసరం ఉంటే ఏ మేరకు అవసరం ఉంది? సో ఇప్పుడున్నటువంటి ఎన్నికల ద్వారా జరుగుతున్నటువంటిది ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలు మన దగ్గర అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరిగినాయి, డిసెంబర్ 3న జరిగినాయి కదా. డిసెంబర్ 3, 2023లో ఇవి జరిగినాయి. ఏవి? పార్లమెంట్ ఎన్నికలు. ఆ తర్వాత జూన్లో జరిగినాయి అనుకుంటే, ఇవి మేనా. పార్లమెంట్ ఎన్నికలు ఇంకొక 6 నెలల తర్వాత, 6 నెలల తర్వాత పార్లమెంట్, లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అయితే ఇక్కడ ఈ డిసెంబర్లో జరిగినటువంటి ఈ ఎన్నికల సమయంలో ఓ 2 నెలలు ఎన్నికల కోడ్, ఇక్కడ ఓ 2 నెలలు ఎన్నికల కోడ్. ఇట్లా దాదాపు ఏడాదిలో ఒక 4 నెలల పాటు ఎన్నికల కోడ్ పేరుతో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, అంటే నాయకులు చేయాలనుకుంటే 2 నెలలే ఉన్నాయి, చేయాలనుకుంటే మిగతా నెలలు చేయొచ్చు. కానీ సో ఇవి అధికారికంగా ఎన్నికల కోడ్లు అడ్డం వచ్చేటువంటి కార్యక్రమం. రెండోది ఏంటంటే, రాజకీయ పార్టీలు ప్రతి వ్యూహాలు 6 నెలల నుంచి రచిస్తూ ఉంటాయి, 6 నెలలు, ఏడాది నుంచి రచిస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లా పార్టీలన్నీ తమ గెలుపుల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి, ప్రజల కోసం పనిచేయట్లేదు అనేది ఒక మాట. ఇక్కడ డిసెంబర్లో ఓటర్కు ఏది ఓపెన్గా డిసెంబర్లో ఓట్లు కొనడం కోసం ఖర్చు పెట్టే పార్టీ మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఓట్లు కొనడం కోసం ఖర్చు పెట్టాలి. తద్వారా వీళ్ళు అక్కడో ఇక్కడో డబ్బు సమకూర్చుకునేటువంటి సందర్భంలో వాళ్ళ కాంట్రాక్ట్లో మన్నో మషాడమో ఇచ్చి ఇట్లా వ్యవస్థ నాశనం అవుతుంది అనేది ఈ ఎన్నికల ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల విధానంలో జరుగుతూ ఉంది. అయితే
ఇక నిజంగా జమిలీ ఎన్నికలే నిర్వహించడం అనుకుందాం. జమిలీ ఎన్నికలే పెడితే ఇది ప్రజలు మెజారిటీ ప్రజలైతే వద్దనే అంటారు. అవును, ఎందుకంటే కనీసం 6 నెలలకు ఏడాదికి వచ్చి ముఖం చూసేటువంటి నాయకుడు ఉంటాడు. కనీసం పట్టించుకోరే, లేకపోతే 5 ఏళ్లకు ఒకసారి జరిగితే 5 ఏళ్లకు ఒకసారి జరిగితే ఒక్కసారే నాయకుడు కనిపిస్తాడు, ఇక మళ్ళీ కనిపించడు, మమ్మల్ని పట్టించుకోడు అనేటువంటి భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి. కనిపించకుండా ఏం చేయలేము ఇక 5 ఏళ్ళ దాకా. 5 ఏళ్లకు ఒకసారి కనిపిస్తాడు. రెండోది, నాయకునికి ప్రజలకు మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. ఎస్, అప్పుడప్పుడు ఎన్నికలు ఉంటే అట్లా కలుస్తుంటాడు, తర్వాత వస్తుంటాడు, పోతుంటాడు. ఇగో ఇది చూడాలి, స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు అని పోతుంటాడు. ఇక అదేం లేనప్పుడు ఒకటేసారి ఉంటే కథం అయిపోయింది, ఇక సంబంధాలు దెబ్బతింటాయి. మూడో అంశం ఏందనంటే ఏమైనా ఇచ్చిపుచ్చుకుంటున్నా ఇక 5 ఏళ్ళ నాడే 4 విడతల్లో వస్తుండే, ఇప్పుడేమో 3-4 మాటలు అంతుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఇక ఆ సంబంధం గురించి రాయాల్సిన పని లేదు. ఇంకొక బలమైనటువంటి కారణం ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి జరుగుతుందా జరగదా అనేది పక్కకు పెడితే ఒకవేళ అవిశ్వాసం పెట్టి తీసేసిరు అనుకుందాం. సపోజ్ ఒక సర్పంచ్ని కలెక్టర్ గారు ఆయన పదవి నుంచి దించేసారు, ఉప సర్పంచ్ని పెడతారు. సపోజ్ ఎవరన్నా ఎమ్మెల్యేనో ఎంపీయో మరణిస్తాడు, అప్పుడైతే ఎన్నిక రావాల్సిందే. 6 నెలల లోపలనే ఎన్నిక నిర్వహించుకోవాలి. అయితే ఇక్కడ అనేకమైనటువంటి చిక్కులు ఉన్నాయి. ఇవి ఈ మన దేశానికి సరిపడేటువంటి జమిలీ ఎన్నికలు అయితే కావు. ఇవి అధ్యక్ష తరహా పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పనికొస్తుంది అధ్యక్ష తరహా. మనదేమో ప్రధానమంత్రి సిస్టంలో ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో అధ్యక్షుడు సూపర్ పవర్, మన దగ్గర ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఏమో మీ అందరికి తెలిసిందే రబ్బర్ స్టాంప్ అని మన పుస్తకాల్లో. ప్రెసిడెంట్ కి అమెరికా ప్రజలు డైరెక్ట్ గా ఓటేస్తారు. డైరెక్ట్. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమొచ్చి పడ్డదంటే జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపుగా ఇవి ఏంటి అంటే 2 జరగాల. ఏది 83, 172 రాజ్యాంగ సవరణలు జరగాల. దాన్ని 2/3 వంతు వాళ్ళ సభ్యులు ఆమోదించాలి. 83, 172 ఈ 2 రాజ్యాంగ సవరణలు జరగాల. ఇది జరగాలంటే అంత ఈజీ లెక్క కాదు. మళ్ళా ఇది జరగాలంటే అంత ఈజీ కాదు. ఇందులో 2/3 మెజార్టీ కూడా అవసరం కొన్ని సవరణలు. 2/3 మెజార్టీ నీకు ఏది ఈ ఉభయ సభల్లో అంత ఈజీగా వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలను మెప్పించే క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దిశగా అడుగులేస్తూ ఉంది. సో ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పక్షాలు కూడా, శివసేన లాంటి పక్షాలు కూడా జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపినాయి. సో ఈ నేపథ్యంలో మరి 2/3 మెజార్టీ సాధించి మెజారిటీ అసెంబ్లీలు మొత్తం 29 రాష్ట్రాలు కదా, 29 స్టేట్లలో మెజారిటీ స్టేట్లు ఒప్పుకోవాలి. ఇవన్నీ ఒప్పుకుంటే ఇదంతా సజావుగా జరిగితే జమిలీ ఎన్నికలు జరుగుతాయి. ఈ జమిలీ ఎన్నికల ద్వారా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల విధానం చూద్దాం. ఇప్పుడు జార్ఖండ్లో మొన్న ఎన్నికలు జరిగినాయి. జార్ఖండ్ ఎన్నికల్ని 2 దఫాలుగా నిర్వహించారు. మహారాష్ట్ర ఎన్నికల్ని ఒకసారి నిర్వహించారు. ఇట్లా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు 2-3 దఫాలు, ఉత్తరప్రదేశ్లో అయితే 4-5 దఫాలుగా నిర్వహించారు, 6-7 దఫాలుగా. సో ఇట్లా ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారంటే మన దగ్గర సరిపడా ఎన్నికలు నిర్వహించడానికి సరిపడా సామర్థ్యం లేదు, ఈవీఎంలు లేవు, సిబ్బంది లేరు అనేది ప్రధానమైనటువంటి మాట. మరి ఇప్పుడు ఇంత టెక్నాలజీలోనే మనం ఒకసారి ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఉంటే జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే పోలింగ్ సెంటర్లో ఒక 20 మంది పోటీ చేస్తే 2 ఈవీఎంలు పార్లమెంటుకు, 3 ఈవీఎంలు దీనికి, ఇవన్నీ పెట్టుకుంటూ వస్తే ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఎన్నికల సంఘం దగ్గర అంత స్ట్రెంగ్త్ ఉందా? సరిపోతారా? లేకపోతే బ్యాలెట్ విధానంలో పోతారా? బ్యాలెట్ విధానంలో పోతే చాలా విపక్షాలు కూడా అడుగుతా ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో 2వ గ్రామం తీర్మానం చేసింది, మా తాన ఏ ఎన్నికలు జరిగినా బ్యాలెట్ విధానంలో చేయాలని చెప్పి గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది మహారాష్ట్రలో.
సో ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల నిర్వహణ అనేది అంత ఈజీ కార్యక్రమం అయితే కాదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా ఇప్పుడు దీనిపైన రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వేసిరు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసిండ్రు అధ్యక్షతన. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీని మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ తయారవుతుంది. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడితే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి దానిపైన వేసి అప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత వచ్చే సమావేశాలు బడ్జెట్ సమావేశాల్లో కనుక ఈ బిల్ పాస్ అయ్యేటువంటి అవకాశం. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఏం జరుగుతుంది? జమిలీ ఎన్నికలు వస్తే ఇప్పుడున్నటువంటి లోక్సభ పదవీ కాలం 2029 వరకు ఉంది. అంతేగా 2028 వరకు 28 వరకు ఉంది. మనకి 8 వరకు ఉంది, వాళ్ళకు 9 వరకు ఉంది. ఏపీ వాళ్ళకు మనకి 28 వరకు. లోక్సభ నేను అనేది ఎంపీ లోక్సభ ఓకే 2029 వరకు ఉంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీది 2028 వరకు ఉంది. తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ 2028 వరకు ఉంది. నేనేం రాసినా 98 రాసిన 28 వరకు ఉంది. 2028 వరకు ఉంది. ఇట్లా ఇప్పుడు జార్ఖండ్కు జరిగినాయి మొన్న ఎన్నికలు. జార్ఖండ్కు జరిగిన వాళ్ళకి ఇంకెక్కువ ఉంది, మహారాష్ట్ర వాళ్ళకి ఎక్కువ ఉంది. ఇట్లా వివిధ రాష్ట్రాలు. అయితే ఈ ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే నిజంగా జమిలీ ఎన్నికలే నిర్వహిస్తే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు 2029 రోజున రావచ్చు. లేదు అనంటే పార్లమెంట్ ఎన్నికలే 2028 రావచ్చు, 2027లో కూడా రావచ్చు. ఎందుకంటే 2027లో ఎందుకు ఎన్నికలు రావచ్చు అనంటే 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ఉంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో 153 అసెంబ్లీ స్థానాలు కావాలా. అంటే 17 పార్లమెంట్లు ఉన్నాయి కదా. 17 పార్లమెంట్లోకి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 2 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండలో 12 స్థానాలు ఉన్నాయి కదా. అప్పుడు 16 స్థానాలు అవుతాయి. 16 అసెంబ్లీ స్థానాలు అవుతాయి ఉమ్మడి నల్గొండలో. సో ఇట్లా ఈ ప్రాతిపదికన విభజన జరిగేది ఉంది. కాబట్టి 2026లో విభజన జరిగితే 27లో ఎన్నికలైనా జరగవచ్చు, లేదా పార్లమెంటు ముగిసే సమయానికి మిగతా రాష్ట్రాలన్నింటినీ కూడా రద్దు చేసి పార్లమెంటుతో పాటు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు జరిగితే ఇది, జమిలీ ఎన్నికలు జరగకపోతే యథాతథంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర తర్వాత ఇతర ప్రాంతాల్లో బ్యాలెట్ ఓటింగ్ పైన డిమాండ్లు పైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఊరే ఏకగ్రీవ తీర్మానం చేసింది, ఏకగ్రీవంగా ధర్నాకే కూర్చుంది. సో అట్లా ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సో చాలామంది కూడా ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి జమిలీని మళ్ళీ తెరపైకి తెచ్చింది భారతీయ జనతా పార్టీ అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలు రావాలా వద్దా, మీ అభిప్రాయం ఏంది? మళ్ళీ ఇంకో కారణం ఏం చెప్తున్నారంటే ఎన్నికల ఖర్చు అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఎన్నికల 3 సార్లు అవుతుంది, 2 ఎన్నికల ఖర్చు ఒకటేసారి అయిపోతే కథం అయిపోతుంది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎన్నికల ఖర్చు పక్కకు పెడితే లక్షల కోట్లు ఒక్కొక్కటి వేసి పడేస్తారు. అది విషయం తేలాలి కదా. ఫస్ట్ 1000 కోట్లు 1,00,000 కోట్లు వేస్తారు, అది తేలాలి కదా.
మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సోదరులారా. జమిలీ ఎన్నికల పైన జమిలీ ఎన్నికలు వస్తే మోడీ దేశ ప్రజలను జుమ్లా చేస్తుండు, జీడిపి గురించి చేను పక్కదో పట్టిస్తుండు అని చెప్పి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అట్లా చెప్పాల్సింది ఉంటే చెప్పండి. జమిలీ ఎన్నికలు రావాలా వద్దా, మీ అభిప్రాయం ఏంది తెలియజేయండి. పద్మశాలి 1% మందికి సొంత ఇల్లు లేదు పద్మశాలీలకు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆడ కోరుట్ల కాడ సభ పెడితిరి, ఆ సభకు మళ్ళా కంటిన్యూషన్ సభ మీరు మర్చిపోతారు. ఓ మిత్రుడు అడుగుతా ఉన్నారు, మిగతా భూపాలపల్లి ఇక్కడ ఇవి ఎప్పుడు పెడతా ఉన్నారు బీసీ గర్జన సభలు అంటే. సో ఫస్ట్ నల్గొండ సభ ఉంది, నల్గొండ సభ అయిపోయిన తర్వాత నల్గొండ కాడ గ్రౌండ్ ప్రాబ్లం ఉంది. అది క్రికెట్ టోర్నమెంట్కి తీసుకురట, మరి అది 29కా లేకపోతే వచ్చే నెల 5కా అనేది డిసైడ్ అవుతా ఉంది. సో అదొకటి అయిపోయిన తర్వాత మిగతా చోట్ల పెడదాం. జమిలీ వద్దు బ్యాలెట్ ముద్దు అని చెప్పి అంటున్నారు. రాష్ట్ర 119 నియోజక ప్రతి ఎమ్మెల్యేకి జేఏసీ తరఫున వినతి పత్రాలు ఇచ్చాం. ఆర్టిజన్ మీ ఆర్టిజన్లు నాకు ఇచ్చినటువంటి దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సమర్పించడం జరిగింది మండల్లో. వికారాబాద్ బీసీ జనాభా కూడా అన్నీ చెప్తాం సోదరులారా. ఈ ఒకసారి ప్రజాభవన్కి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారిని కలవండి ఒకసారి. జమిలీ వస్తే బీజేపీయే వస్తుంది ఈవీఎంతో అని చెప్పారు. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని న్యూస్లో ప్రతిబింబించేలా కామెంట్ కానీ ఆ తర్వాత ఈ పోల్లో కానీ పాల్గొనాలని చెప్పి మీ అందరికీ. జమిలీ ఎన్నికలు ఉండాలి కానీ అది జరిగే పని కాదని చెప్పి రాజు బానోజ్ చెప్తున్నటువంటి మాట. స్వామి జోగు బాగున్నావా ముంబై నుండి. ఎలక్షన్లకు ఖర్చు పెట్టని పరిస్థితిలో భారతదేశం గవర్నమెంట్ ఉన్నదా? విచ్చలవిడిగా ఎలక్షన్లో డబ్బులు పంచిపెడితే అవి ఏమవుతున్నాయి? ఇది కరెక్ట్ కాదు. మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ వ్యవస్థ గురించి మాట్లాడు అని చెప్పిన అన్న. మైనార్టీ గురించి చెప్పండి. మొన్న హిందూపూర్లో బీసీ గర్జన పెట్టండి. హిందూపూర్ అంటే ఆంధ్ర, అనంతపూర్లో కదా. తెలంగాణ కంప్లీట్ కానీ మహారాష్ట్ర బీజేపీ అన్ని సీట్స్ వచ్చే ఛాన్సే లేదు. ఈవీఎం మహిమనే. మహారాష్ట్రలో బీజేపీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే మహారాష్ట్రలో అన్నీ వస్తాయని, హర్యానాలో కూడా మళ్ళీ వస్తుందని. నిరంతరం ప్రజల మైండ్ సెట్ మార్చేందుకు ఇవన్నీ చేస్తుంటారు పాలకులు అని చెప్పి అభిప్రాయపడతా ఉన్నారు. ఎస్ వీ నీడ్ అన్నయ్య అని చెప్పి చెప్తా ఉన్నారు మహారాష్ట్రలో. సో మీ అభిప్రాయాన్ని క్లుప్తంగా తెలియజేయచ్చు, ఓట్ల రూపంలో తెలియజేయచ్చు, కామెంట్ రూపంలో తెలియజేస్తూ దయచేసి ఖచ్చితంగా ఇటువంటి దాంట్లో పార్టిసిపేట్ కావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక రెండో టాపిక్ మంచు ఏది మోహన్ బాబు ఇంట్లో గొడవ. వీళ్ళిద్దరు మోహన్ బాబు ఆయన కొడుకు మనోజు ఇద్దరు కొట్టుకున్నారన్నట్టుగా వార్తలు వచ్చినాయి. తద్వారా మీడియా దృష్టిని ఆకర్షించింది వాళ్ళ కార్యక్రమం అంతా. మరి నిజంగానే ఇంట్లో ఉండదన్న టుడేనా రైట్గా ఇది వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి గొడవ. ఆ లోపల కొట్టుకున్నారు అనేది మంచు మోహన్ బాబు చిన్న కొడుకు వర్సెస్ మోహన్ బాబు ఫ్యామిలీ మధ్య జరుగుతూ ఉంది ఈ గొడవ. అయితే గేటు బద్దలు కొట్టుకొని చిన్న కొడుకు తన ఇంట్లోకి పోయిండు. అయితే తన కూతురుని అక్కడ నిర్బంధించారని చెప్పి చిన్న కొడుకు ఆరోపణ. అయితే ఇది ఆస్తుల గొడవగా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ మోహన్ బాబు మంచు మనోజ్ ఒకరినొకరు నెట్టేసుకున్న మాట మీడియా కంటపడ్డది. ఇటు మోహన్ బాబు రాచకొండ సిపికి ఫిర్యాదు చేస్తే మంచు మనోజ్ డీజీపీని కలిసి నాకు ప్రాణహాని ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇద్దరు ప్రాణహాని అని చెప్తా ఉన్నారు. అటు ఆయన ఇటు ఈయన ఇద్దరికి ప్రాణహాని ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రాత్రి గేట్లు బద్దలు కొట్టుకొని రాత్రి వాళ్ళ ఇంట్లోకి పోవడం జరిగింది.
చూసి ఎన్నయ్యగా మీడియాని అయితే వాళ్ళిద్దరి అయ్యా కొడుకుల కొట్లాట ఆఖరికి మీడియా మీద దాడికి వచ్చింది. ఇక్కడ కెమెరాలు కొట్టిరేట, కెమెరామెన్లు నాకు ఎలగొట్టిరు, ఒక ఆయన కింద పడగొట్టిరు కెమెరాలు. కొద్దిగా దారుణంగా ప్రవర్తించారు మీడియా వాళ్ళతో. అయితే మీడియా వాళ్ళ మీద కూడా ఇగో మోహన్ బాబు మీడియా మైకు పట్టుకొని మీడియా ప్రతినిధి పైన దాడి చేసిండు. అయితే ఇక్కడ మోహన్ బాబు చేసినటువంటి దాడి మీడియా సమాజం అంతా ఖండించింది. మోహన్ బాబును మీకు మోహన్ బాబు గారికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, మీ ఇంటి పంచాయతీ మీరే చక్కదిద్దుకోలేరు. మీడియాకు తెలిసిన తర్వాత మీడియా సహజంగానే వస్తుంది. మీ ఇంటి పంచాయతీ గురించి ఎవరికి అవసరం లేదు, కానీ మీరు వచ్చి బజార్లో పోలీస్ స్టేషన్లో ఇద్దరు కేసు పెట్టుకురు కాబట్టి అవసరం. మీ ఇద్దరిని హీరోలు చేయడానికి మీడియా కావాలా, మీరు ఫంక్షన్లు చేయడానికి మీడియా కావాలా, మిమ్మల్ని వీరులు సూర్యులు నట సార్వభౌములు అని చెప్పడానికి మీడియా కావాలా. కానీ మీ ఇంటి పంచాయతీ వరకు వస్తే మీడియా మాత్రం దూరంగా ఉండాలి. ఇంటి పంచాయతీ అనవసరం, బయటకు వచ్చింది కాబట్టి సరే మీడియా ప్రతినిధులు ఏదో గేట్లు దోసుకొని లోపలికి పోయిరని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా పోవడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా పోవడం కూడా తప్పే. కరెక్ట్ కాదు. కానీ వీటన్నిటికంటే 500 పైగా చిత్రాల్లో నటించినటువంటి మోహన్ బాబు మీడియా పైన దాడి చేయడం, బండబూతులు తిడుతూ దాడి చేయడం, అది కూడా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వ్యక్తి పైన దాడి. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు ఎవరైతే మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఒక చోట అయ్యప్ప భక్తునికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిరంటే మనం అంతా రోడ్ల మీదకి వచ్చి గందరగోళం చేసినాం. మరి మోహన్ బాబు పైన అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ స్టాండ్ ఏంది? వీళ్ళు ఒక కెమెరామెన్ అయ్యప్ప మాల వేసుకున్నటువంటి కెమెరామెన్ అక్కడ లోగో పెడితే అదే లోగో గుంజుకొని ఆయన నెత్తి మీద కొట్టిండు. సో ఒక మాలాధారం నెత్తి మీద కొట్టినటువంటి మోహన్ బాబు పట్ల మీ అయ్యప్ప మాల వేసుకున్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో మీ వైఖరి ఏందో చెప్పాలి. స్వాములు ఇక్కడ మోహన్ బాబు గారు TV5, ఆ తర్వాత TV9, ఆ తర్వాత ఇంకా మీడియాల పైన దురుసుగా ప్రవర్తించి వాళ్ళని కింద పడేసి కొట్టినటువంటి పరిస్థితి. మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ వచ్చింది. మోహన్ బాబు పైన కేసు నమోదైంది. మోహన్ బాబు పైన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో రాచకొండ సిపి గారు ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసిండు. ఎవరికి? మోహన్ బాబుకు, ఆయన పెద్ద కొడుకు, ఆయన చిన్న కొడుకు నోటీసులు జారీ చేసి ముగ్గురు విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరోవైపు సిపి ఆదేశాల మేరకు మోహన్ బాబు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో లైసెన్స్డ్ వెపన్స్ వాటిని సీజ్ చేయమని చెప్పడం జరిగింది. వాటిని సీజ్ చేశారు. అయితే ఇక్కడ మొత్తం ఎంటైర్ వ్యవహారం చూస్తే మోహన్ బాబు గారు ఆయన కొడుక్కి మధ్యలో పంచాయతీ ఇన్డెప్త్ తెలియదు, కానీ మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేసిండు. నువ్వు భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావురా అని చెప్పి. నువ్వు నా బిడ్డవి, లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరిద్దాను.
చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీలు కావాలి, అవి కావాలని ఒక ఆడియో అయినా రిలీజ్ చేసినారు. రాత్రంతా గొడవ, మొత్తం పంచాయతీ తన్నుకున్నారు. ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టుగా వాళ్ళ పంచాయతీ పోయి మీడియాకు తన్నులు పడ్డాయి. ఇవాళ మీడియా సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. హాస్పిటల్ ఏదేమైనప్పటికీ ఎంటైర్ వ్యవహారంలో మీడియా యాజమాన్యాల పట్ల మీ వైఖరి ఏమని ఉంటే చెప్పాల్సిండే, కానీ మీడియా పైన దాడి చేయడం ఇది తప్పు. మోహన్ బాబు గారు చేసినటువంటి చర్యను ఖండిస్తూ ఉన్నాం. మోహన్ బాబు గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. అయితే ఇక్కడ ప్రేక్షకులకు కూడా నేను ఒకటి అడుగుదలుచుకున్నా, మీరు కూడా చాలా చాలా 1-2 రోజుల నుంచి ఇది గమనిస్తూ ఉన్నారు. సో ఒకసారి ఈ పోలింగ్ చూసిన తర్వాత మిగతా చూద్దాం. జమిలీ ఎన్నికలు రావాలా వద్దా, ఇప్పటి విధానంలోనే విడివిడిగా ఉండాలా అంటే ఒకసారి పోల్ చూద్దాం. జమిలీ ఎన్నికలు రావాలి అని చెప్పి 59% మంది అంటే ఇప్పట్లాగే విడివిడిగా జరగాలి ఎన్నికలని 41% మంది అభిప్రాయపడతా ఉన్నారు. అయితే ఈ మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక పోల్ పెట్టుకుందాం. మీరు ఎవరి వైపు న్యాయం ఉందని అనుకుంటున్నారు? ప్రజా తీర్పు ఎట్లా ఉంది మంచు ఫ్యామిలీలో ఒక్కసారి చూద్దాం. ఆయన పేరు ఏంది? వాళ్ళ మంచు మనోజ్. నాయన పేరు, వాళ్ళ ఆయన పేరు మోహన్ బాబు. వాళ్ళ కొడుకు పేరు కాదు, ఇంకొక ఆయన పెద్ద కొడుకు విష్ణు లక్ష్మి, మంచు లక్ష్మి. రైట్. వీళ్ళిద్దరిట్లలో అసలు పట్టించుకోవాల్సినటువంటి అంశం కాదు, కానీ సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏముండదు వాళ్ళ గురించి పట్టించుకొని చెప్పాలని. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పంచాయతీలో మీ మంచు ఫ్యామిలీలో మీ మద్దతు ఎవరికి? మోహన్ బాబు అండ్ విష్ణుకా, లేకపోతే మంచు మనోజ్కా? ఎవరి వైపు మీరు ఉండబోతా ఉన్నారు? సో ఇక్కడ నిన్న చూస్తున్నటువంటి గొడవ, ఆస్తి తగాదాలు, తర్వాత మంచు మనోజు ఏది వివాహం చేసుకున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె పట్ల మోహన్ బాబు విష్ణు ఫ్యామిలీ దురుసుగా ప్రవర్తించిందని చెప్పి మంచు మనోజు కుటుంబం పైన మనోజును ఇంట్లోంచి వెలివేశారని రకరకాల కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో మీ మద్దతు ఎవరికి? మీరు మీ ఓటింగ్ రూపంలో పాల్గొని తెలియజేయండి. వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం క్లోజ్ చేద్దాం. రైట్. ఇక ఇది ఇట్లా ఉంటే సిరిసిల్ల నియోజకవర్గంలో బీసీల పరిస్థితి ఏంది? సిరిసిల్ల నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఎన్నికలు ఎన్నిసార్లు జరిగినాయి? ఆ ఎన్నికల్లో ఎవరు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఇంకా తనేది ఒకసారి చూద్దాం. సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఇప్పటిదాకా ఒక పద్మశాలి సోదరుడన్నా, పద్మశాలీలు కడు పేదరికంలో ఉన్నానన్నా, దరిద్రంలో ఉన్నారన్నా, ఇప్పటి వరకు ఓటర్లో పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దానికి కారణం మీ ఓట్లే. ఈ సిరిసిల్లలో మెజారిటీ జనాభా పద్మశాలీలు కదా. మరి సిరిసిల్లలో పద్మశాలీలంతా ఒక్కతాటికి వచ్చి ఎందుకు పోటీ చేయలేకపోయారు? మీ ఎమ్మెల్యే ఉంటే మీ పరిస్థితి ఇట్లుంటుందా? సరే, ఇయ్యాలంటే ఒకటేరు. గతంలో ఈ పరిస్థితి లేకుండే. సిరిసిల్లలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,883. సిరిసిల్లలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,883 మంది ఓటర్లు అక్కడ ఉంటే, నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 64.81% బీసీ ఓటర్లే. 64.81% బీసీ ఓటర్లు అంటే 1,47,691 మంది బీసీ ఓటర్లే. అందులో పద్మశాలీలు అత్యధికం. ఇక నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, రెడ్డి ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 16,997 మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు అక్కడ.
బీసీ ఓటర్లేమో 1,47,691 ఉంటే రెడ్డి ఓటర్లు 16,997 మంది ఉన్నారు. వెలమలు అక్కడ 2,000 పైచిలకు కూడా లేరు మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఇక మొత్తం ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగినాయి సిరిసిల్ల నియోజకవర్గంలో. అందులో బీసీ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అంటే 1952 నుంచి ఈ రోజు వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో బీసీ వాడు ఎమ్మెల్యే కాలే. 1952లో జోగినపల్లి ఆనందరావు, 57లో కె నరసయ్య ఎస్సీకి రిజర్వ్డ్ అయింది. తర్వాత 62లో జువ్వాడి నరసింహరావు, 67లో చెన్నమనేని రాజేశ్వరరావు, 72లో జువ్వాడి నరసింహరావు, 78లో చెన్నమనేని రాజేశ్వరరావు, 83లో వచ్చిడి మోహన్ రెడ్డి ఇండిపెండెంట్, 85లో చెన్నమనేని రాజేశ్వరరావు, ఆ తర్వాత 89లో ఎన్వి కృష్ణయ్య ఇండిపెండెంట్, 94లో చెన్నమనేని రాజేశ్వరరావు, ఆ తర్వాత 2004లో చెన్నమనేని రాజేశ్వరరావు. ఇక 2009 నుంచి 9, 10, 14, 18, 23 ఈ 5 ఎన్నికల్లో కేటీ రామారావు అక్కడ విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ మొన్నటి ఎలక్షన్ ఫలితాలను ఒకసారి చూస్తే 2023 అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలను చూస్తే కల్వకుంట్ల తారక రామారావుకు 89,224 ఓట్లు వచ్చినాయి. కేకే మహేందర్ రెడ్డికి 59,557 ఓట్లు వచ్చినాయి. ఇక రాణి రుద్రమారెడ్డికి 18,000 ఓట్లు పడ్డాయి. పిట్టల భూమేష్కు 7,585 ఓట్లు పడ్డాయి. నోటాకి 842 ఓట్లు పడ్డాయి. వీళ్ళ ఓట్ల సంఖ్య చాలా తక్కువ. పోటీ చేసినటువంటి ప్రధాన అభ్యర్థి తారక రామారావు వాళ్ళకు 2,000 ఓట్ల కంటే ఎక్కువ లేవాడా. కేకే మహేందర్ రెడ్డి వాళ్ళకు దాదాపు ఎంత 16,000 ఓట్ల కంటే ఎక్కువ లేవు. ఇక జెడ్పీటీసీల రిప్రజెంటేషన్ని ఒకసారి చూద్దాం. ఎల్లారెడ్డిపేట అన్రిజర్వ్డ్ అయితే ఓసీ వెలమకి ఇచ్చిరు. అక్కడ గంభీరావుపేట అన్రిజర్వ్డ్ అయితే బీసీ మున్నూరు కాపుకి ఇచ్చిరు. ముస్తాబాద్ ఎస్సీ అయితే ఎస్సీ మాలకి ఇచ్చిరు. తంగలపల్లి ఓసీ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చిరు. వీర్నపల్లి ఎస్టీ అయితే ఎస్టీకి ఇచ్చిరు. ఇక్కడ అత్యధిక శాతం జెడ్పీటీసీలను అప్పర్ క్యాస్ట్ ఎత్తుకుపోయింది. 64.81%. ఇక్కడ పద్మశాలి బిడ్డకు ఒక్కట్లేదు. మళ్ళీ 64.81% ఉన్నటువంటి బీసీలు ఒక్కరు జెడ్పీటీసీ అయితే 7.45% ఉన్న ఓసీలు 2 జెడ్పీటీసీ లేరు. ఇది సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు బీసీల పట్ల గౌరవము సొల్లు అంతా గారుస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు బీసీలకు ఇక్కడ జాగెందుకు లేదు మీ నియోజకవర్గాల్లో అది సమాధానం చెప్పాలి. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇది ఒకసారి పేపర్లలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అంతకంటే ముందు ఈ పోల్ ఒకసారి చూద్దాం. రైట్, మంచు ఫ్యామిలీలో మీ మద్దతు ఎవరికి? మీ ఓటింగ్ పూర్తి స్థాయిలో ఇంకా పాల్గొనండి. అలాగే ఈ న్యూస్ను కూడా షేర్ చేయండి. ఒకసారిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. క్లోజ్ అయిపోయింది, మొత్తం క్లోజ్ చేసినాం. ఇదేగా డిస్టర్బ్ మీద ఉంటాయి కదా ఒకటి. ఈనాడు పేపరు ఒక్క నిమిషం. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. మినిమైజ్ చేయాలి. మినిమైజ్ అంటే ఓకే, మళ్ళీ మినిమైజ్ చేయాలి. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని ఒకసారి చూద్దాం. అదానీ ముడుపులపై ఎంపీల ఆందోళన. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్. మోదీ అదానీ బొమ్మలున్న సంచులతో ఆ పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన. రాహుల్తో కలిసి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ, చామల, మల్లు, అనిల్ అంటూ. సో కాంగ్రెస్ ఎంపీలు మోదీ అదానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ అంతర్గత ఒప్పందాలు ఉన్నాయో వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇక రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్పై ఇండియా కూటమి పార్టీలు మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీలు అవసరం కాగా 60 మంది సంతకాలు చేసినట్లు అధికార వర్గాలు చెప్పినాయంట.
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ గారు పక్షపాతంగా వ్యవహరించి కేవలం నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్న ఆరోపణ నేపథ్యంలో ఇండియా కూటమిలోని సభ్యులు ఆయన పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం ద్వారా ఇప్పుడు ఆయన దిగిపోయేంత సీన్ ఉండదు, కానీ దానిపైన చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక పులి సంకటం, గోదావరి వెంట పెరిగిన పెద్ద పులుల సంచారం, టైగర్ మూవ్మెంట్ ను ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు, వాటి కదలికలు చెప్తే వేటగాళ్లతో టైగర్స్ కు ముప్పు, చెప్పకపోతే వాటితో ప్రజలకు ప్రమాదం. గతంలో వేటగాళ్ల దాడులకు పెద్ద సంఖ్యలో బలైన పులులు, ఉమ్మడి ఆదిలాబాద్ లో ఈ మధ్య పులుల దాడిలో 3 మృతి. కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం పెరగడం అటు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇటు అటవీ సమీప పల్లెల ప్రజలకు సంకటంగా మారింది. ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి ఏరుతున్న మహిళను పులి చంపడం, మరో రైతుపై దాడి చేయడంతో జనాలకు కంటి మీద కొనుక్కు కరువైంది. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పులి కనిపించడంతో ఆ ప్రాంత వాసుల్లో టెన్షన్ మొదలైంది. పులి ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని ప్రజలు వేటగాళ్ల వల్ల టైగర్ కు ఎక్కడ ఎలాంటి ముప్పు పొంచి ఉందోనని అటవీ అధికారులు హైరాణ పడుతున్నారు. ఆయా జిల్లాలో ఎప్పటికప్పుడు టైగర్ మూవ్మెంట్స్ ను ట్రాక్ చేస్తున్న ఆఫీసర్లు పులుల కదలిక గురించి బయటకు చెప్తే వాటికి ఏమవుతుందోనని ఓ వైపు, చెప్పకపోతే ప్రజలకు ప్రమాదం జరిగితే ఎలా అని మరోవైపు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణంగా పులుల రక్షణ దృష్ట్యా వాటి మూవ్మెంట్ ను ఫారెస్ట్ ఆఫీసర్లు బహిర్గతం చేయరు, కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల పులులు దాడులు పెరగడంతో ప్రజలకు చెప్పక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలను వెంటాడుతున్న భయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కబాల్ టైగర్ జోన్ కు తిప్పేశ్వర్, తబోడా అభయారణ్యాల నుంచి పెద్ద పులులు వచ్చాయని ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు. ఇక ఆదిలాబాద్ జిల్లా బోత్, నిర్మల్ జిల్లా కుంటాల, సారంగపూర్, మామడ, పెంబి, కడెం, ఆ తర్వాత మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, హాజీపూర్, కాజీపేట, ఆ తర్వాత ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని, కాజీపేట అంటే ఈ కాజీపేట అనుకో, కాశీపేట, తిర్యాని మండల పరిసరాల్లో ఇటీవల వాటి కదలికలు గుర్తించారు. ఇక్కడ ఇదేదో టైగర్ ఫారెస్ట్ ఉంది కదా, తిప్పేశ్వర్ టైగర్ ఫారెస్ట్, ఆడికి నేను ఒకసారి ఆడికి పోయి అంటే పుల్లు చాలా, నేను ఒకసారి ఆడ పక్కనే పడుకుందో పులి, ఆ పులిని చూసిన. సో చాలా పులులు ఉన్నాయి ఇట్లా పెద్ద పులులు. ఎకో టూరిజంపై ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎకో టూరిజం పాలసీ రెడీ చేసింది. ఆ పాలసీ ద్వారా పులుల వల్ల 2-3 చచ్చిపోయారు, కానీ ఈ మానవ మృగాల వల్ల సరిపోతున్న వాళ్ళు రోజుకో 20-30 మంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎకో టూరిజం పాలసీ రెడీ చేసింది. ఆ పాలసీ ద్వారా రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తుంది. ఇందుకోసం డెవలప్ చేసేందుకు పలు ప్రాంతాలను గుర్తించిందట. రైట్గా 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు. 70% మంది తాగి బండి నడిపి పట్టుబడినోళ్లే. 6 నెలల పాటు క్యాన్సిల్, ఇంకా పొడిగించే ఛాన్స్. తీవ్ర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఆర్టీఏ కొరడ. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫార్సు మేరకు నిర్ణయం. లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా చూపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు కేవలం 8 నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,113 మంది డ్రైవింగ్ లైసెన్సులను 6 నెలల పాటు రద్దు చేశారు. ఇందులో 70% వరకు మందుబాబుల లైసెన్సులే ఉన్నట్టు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. మందు తాగి రెండోసారి మూడోసారి పోలీసులకు పట్టుబడ్డ వారి లైసెన్సులను కోర్టు ఆదేశం మేరకు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు సిఫార్సుతో రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. ఈ విషయాన్ని రవాణా శాఖ అధికారులు సంబంధిత లైసెన్స్దారులకు లేఖల ద్వారా అందజేశారు. ఏ కారణాలపై డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారో చెప్తూ లైసెన్స్దారులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు కూడా పంపించినట. లైసెన్సులు రద్దు. 70% మంది తాగి బండి నడిపినట. 10,000 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అయిపోయినట్టు తెలంగాణలో. 30% ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్. ఇక ఇవి కాగా మరో 30% ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, తర్వాత హెవీ లోడ్తో రోడ్లపై భారీ వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వాహనదారులు అని ఉన్నాయి. అయితే రద్దు పొడిగించే అవకాశం. సాధారణంగా రవాణా శాఖ అధికారులు ఏటా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు 1 సంవత్సరంగా పరిగణించి ఒకేసారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తారట. ఇక ఊరికో రెవెన్యూ ఆఫీసర్. కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్సు. పాత వీఆర్ఓలకు కొత్త జాబ్ చార్టు. 18 రకాలకు పైగా డ్యూటీలు, 12,000కు పైగా రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు. సగం మంది పాత వీఆర్ఓలకే ఛాన్సు, మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్. గెట్టు పంచాయతీలకు చెక్ పెట్టేలా సర్వే విభాగం బలోపేతం. పాత వీఆర్ఓల నుంచే 1000 మంది సర్వేయర్లను తీసుకోవాలని నిర్ణయం. ఇకపై ఆన్లైన్తో పాటు మాన్యువల్ గాను రికార్డుల నిర్వహణ. క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా గత సర్కార్ రద్దు చేసిన వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల స్థానంలో ప్రతి ఊరికి ఒక గ్రామాధికారిని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతానికి వీఆర్ఓలుగా పనిచేస్తున్న వీరికి కొత్త జాబ్ చార్టును ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా గ్రామాల్లో 18 రకాలకు పైగా డ్యూటీలు ఉంటాయని చెప్తున్నారు. ఈ రెవెన్యూ అధికారులకు తోడు గ్రామాల్లో గెట్టు పంచాయతీలను తీర్చేందుకు పెద్ద సంఖ్యలో సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గతంలో వీఆర్ఓలుగా పనిచేసి వివిధ శాఖలకు బదిలీ అయిన పాత వీఆర్ఓల్లో అనుభవం ఉన్న వారిని సర్వేయర్లుగా తీసుకోవాలని సర్కార్ భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాలుండగా ప్రతి గ్రామానికి ఒక అధికారి చొప్పున కొత్తగా 12,000 రెవెన్యూ ఆఫీసర్లను నియమించబోతా ఉంది. ఊరికో రెవెన్యూ ఆఫీసర్ గెట్టు పంచాయతీలు ఇతర సమస్యలు తేల్చేందుకు. 15న రాష్ట్రపతి రాక శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 15 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సెక్రటేరియట్లో మంగళవారం రివ్యూ చేశారు. రైట్గా గెట్టు పంచాయతీ గొడ్డెలతో పాలొళ్లపై దాడి, 4గురికి తీవ్ర గాయాలు, ఒకరి కండిషన్ సీరియస్. దాడి చేసిన వ్యక్తులు పరారు, గాలిస్తున్న పోలీసులు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో ఘటన. భూ వివాదంలో అన్నదమ్ముల పిల్లలు గొడ్డెలతో నరుక్కున్నారు. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉన్నది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఈ ఘటన మంగళవారం జరిగింది. గ్రామంలో గత కొన్నేళ్లుగా సర్వే నెంబర్ 155 సంబంధించిన భూతగా ఊరూరికి ఉన్నాయి ఈ పంచాయతీలు. ఊరూరికి గెట్టు పంచాయతీలు, భూమి పంచాయతీలు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి మరీ పెరిగిపోయినాయి. ఆయన భూ రికార్డుల ప్రక్షాళనని, అనుభవదారుని కారణాన్ని డిలీట్ చేసుడుతోటి మళ్ళీ మొదటికి వచ్చింది పంచాయతీ. కేసీఆర్ గారు ఉన్నది పాతది బాగు చేసుడు కాదు, కొత్త పంచాయతీ పెట్టిపోయింది, శ్రీలంకల్లం చేసిండు. ఇక స్టాక్ మార్కెట్లో కోటి నష్టం, ఫ్యామిలీ ఆత్మహత్య యత్నం, 4గురి పరిస్థితి విషయం. మంచిర్యాల జిల్లాలో ఘటన జరిగింది. స్టాక్ మార్కెట్లో భారీగా డబ్బులు నష్టపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 4గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు. వీరికి కూతురు చైతన్య, కొడుకు శివప్రసాద్ కూడా ఉన్నారట. ఈ స్టాక్ మార్కెట్లో బీర్క్ మార్కెట్లో అది అనుభవం లేకుండా పెడితే అటే వ్యక్తి అని మొత్తం పైసలు. ఇప్పుడు మొత్తం ఒక్కసారి డమాల్, ఒక్కసారి టామ్. పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి 1వ తరగతి నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్ లో ముద్రణ చేయబోతా ఉన్నారు. రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి ఫోటోను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పుస్తకాల్లో చేర్పులు చోటు చేసుకున్నాయి. త్వరలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల ముద్రణ ప్రారంభం కానుంది. ఈ పుస్తకాల్లో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన తెలంగాణ తల్లి ఫోటోను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం పుస్తకాల్లో ప్రతిజ్ఞతో పాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా గత సర్కార్ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా నిర్ణయించలేదు. ఇటీవల కాలంలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాటను, ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించింది. అయితే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పట్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నేదో పాలాభిషేకాలు, పాత తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు అది చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకే ఒక్క మిగతా ఓపెన్ చేస్తుండ్రు. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవి ఓపెన్ చేసుకుంటారా? ఓకే, ఇక్కడ మనం ఇట్రా భరత్, టక్ టక్ చేసే భరత్ మళ్ళా తీస్తాడు ఈనాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, తెలంగాణ తల్లి ఆ తల్లి ఆ తల్లి అని చెప్తా ఉన్నారు కదా. సరే, ఏ తల్లి అయినా తల్లే, కానీ పాత విగ్రహం తయారు చేసిన వ్యక్తిని పట్టుకొని మీరు రారి, ఇప్పుడు తయారు చేసినటువంటి విగ్రహం తయారు చేసిన వ్యక్తిని పట్టుకొని మేము వస్తాం. ఎక్కడ చర్చ పెడదామో చెప్పురి. ఇంకా వీళ్ళు జనాలను బఫూన్లను చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాత విగ్రహం తయారు చేసిన రమణారెడ్డి కొత్త విగ్రహం తయారు చేశారు. పాత విగ్రహం తయారు చేసిన ఆయన పైసలు వేయలే వీళ్ళు. ఇంకా పాత విగ్రహం తయారీ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అనుకున్నావు? ఆంధ్ర కంపెనీకి, సీనయ్య అండ్ కంపెనీకి ఇచ్చిర్రు కాంట్రాక్టు. ఆ కాంట్రాక్టరు ఈ రమణారెడ్డికి ఇంకా పైసలు వేయలే. ఇక్కడ గమ్మది విషయం ఏంటంటే, పాత విగ్రహాన్ని తయారు చేసినటువంటి రమణారెడ్డి గారే కొత్త రూపానికి ఇది ఒరిజినల్ రూపం అని తీర్చిచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారా? పాతోనికి పైసలు వేయకపోతిరి, తెలంగాణ తల్లి విగ్రహం పట్ల ఇప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చిరంటే మీరు ఎగ్గొట్టిరు. ఈ ప్రభుత్వం తయారీదారులకు డబ్బులు ఇచ్చింది, తయారు చేసినటువంటి వాళ్ళకు. మీకేమైనా బుద్ధి ఉండాలి కదా. ఇంకా పాలాభిషేకాలు చెప్తా ఉన్నారు ఆడాడ. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి, తెలంగాణ ఆడపడుచు ప్రతిరూపాన్ని దెబ్బతీసి ఇలా మీరు అన్ని కథలు చెప్తా ఉంటే ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? కేటీ రామారావు గారు, హరీష్ రావు, మీ ఇద్దరిట్లో ఎవరైనా సరే చర్చకు రెడీయా? పాత విగ్రహం తయారు చేసిన వ్యక్తిని పట్టుకొని మీరు రాలి, కొత్త విగ్రహం తయారు చేసిన వ్యక్తిని పట్టుకొని నేను వస్తా. ఎక్కడ చర్చ పెడదామో చెప్పు. ఈ చిల్లర పనులు బంద్ చేసి, మీ నాయకుడు ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నారో కేసీఆర్ గారు, ఆయన సభకు రమ్మని చెప్పురు ముందుగాల. రైట్.
ఒకసారి మిగతా వార్తలను ఒకసారి చూద్దాం. రైట్, ఇక మిగతా వార్తల్ని కనుక చూస్తే ఎస్ఎం కృష్ణ కన్నుమూత. కర్ణాటక సీఎంగా కేంద్ర మంత్రిగా సేవలు, అనారోగ్యంతో తుదిశ్వాస. వెల్లడించిన కుటుంబ సభ్యులు. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ నేతగా ప్రజాసేవ, పద్మవిభూషణ్తో సత్కరించిన కేంద్రం. 2017లో బీజేపీలో చేరిక, 2023లో రాజకీయాలకు రిటైర్మెంట్. సంతాపం ప్రకటించిన ప్రధాని మోడీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. సో ఎస్ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండే. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళ ఒక ఆయనను కిడ్నాప్ చేసి ఆయన పేరేంది, సూపర్ స్టార్ రాజ్ కుమార్ ఎవరు కన్నడ సూపర్ స్టార్ ఉండే. సూపర్ స్టార్ ఈయన పేరేంది, పునీత్ రాజ్ కుమార్ కాదు, వాళ్ళ నాయన రాజ్ కుమార్. ఈయన గంధపు చెక్కల స్మగ్లర్ ఉండగా వీరప్పన్ కిడ్నాప్ చేసి లోపల తీసుకోండి, అడవిలోకి తీసుకొని పోయాడు. సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేసి తీసుకొని పోతే అప్పుడు చొరవ చేసి ఇడిపించింది ఎస్ఎం కృష్ణ. ఇక టారిఫ్ వార్ లో ఎవరు గెలవరు, ట్రంప్ కు చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్ కౌంటర్ ఇచ్చిందట. ఇక తాండూరు ట్రైబల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. కిచిడి తిన్న విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయినాయి. 15 మందికి అస్వస్థత, ప్రభుత్వ దవాఖానలో చికిత్స. 14 మంది డిశ్చార్జ్, మరొకరికి కొనసాగుతున్న ట్రీట్మెంట్. పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని స్టూడెంట్స్ ఆరోపణ. భోజనం బాగానే ఉందని చెప్పేసి ఆర్డీఓ. వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిపూర్ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు, వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో వారిని సిబ్బంది వెంటనే తాండూరు కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు, చికిత్స అందిస్తా ఉన్నారు. అసలు ఈ కొత్త బియ్యంతో కొంత బాధ ఉంది. అవి అప్పుడే వస్తాయి, ఆ పాలిషింగ్ గీలిషింగ్ చేసి అప్పుడే వస్తాయి. అట్లా కొంత అన్నం ఖరాబ్ అవుతా ఉంది. ఈ వంటలు సరిగా ఉండట్లేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలను, మంత్రులను అందరిని కూడా హాస్టళ్ల పొంట ఒకసారి వెరిఫికేషన్కు తోలిస్తూ ఉంది. ఆ విధమైనటువంటి చర్య చేపడతా ఉంది. రూపాయి విలువ బాగా పడిపోయింది, కాస్త చూసి ధర్మం చేయండి సార్, రూపాయి వేస్తే కుదరదు, పడిపోయిన రూపాయి విలువ అని బిచ్చగాడు గుర్తు చేస్తూ ఉండు, అలా రూపాయి విలువ పడిపోయిందని చెప్పి. రైట్గా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తా కథనాలను ఒకసారి. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం, శాంతి యత్నాలను స్వాగతిస్తాం. చర్చలకు రానంటున్నది ఉక్రెయినే. ఎక్స్లో రష్యా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. కాగితం ముక్కపై కొన్ని సంతకాలతో యుద్ధాన్ని ఆపలేమని చెప్పేసి జెలెన్స్కీ ట్వీట్ చేసిండు. పుతిన్ యుద్ధ పిపాసి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఇద్దరు ఒకరి మీద ఒకరు, మీ ఇద్దరు బాగానే ఉన్నారు, నువ్వు చావకపోతే ఆయన చావకపోతే జనం చచ్చిపోయాయి. అంతే. ఈ రష్యా ఉక్రెయిన్ లో జరిగింది ఏంది, వారిలో వీళ్ళే. ఇప్పుడు ఏమనుకుంటారు, శాంతి ప్రయత్నాలు, శాంతి చేద్దాం అనుకుంటారు. ముందుగానే ఇది అనుకుంటూ వచ్చిపోవు కదా, కొట్టుకొని చంపుకొని శాంతి చేద్దామంటారు. అసలు విషయం ఏంటంటే ఉక్రెయిన్ ఇది ఉంది కదా, ఇవి ఉన్నాయి కదా, షెంగెన్ వీసా దేశాలు ఉన్నాయి కదనే, దక్షిణాసియా కాదు ఇవి ఉన్నాయి కదా, పోలాండు, బ్రిక్ దేశాలు, పోలాండ్, ఆ తర్వాత స్విట్జర్లాండ్, జర్మనీ, ఇవన్నీ ఉన్నాయి కదా ఈ దేశాలు. ఈ కూటమిలో కలవాలని ఉక్రెయిన్ ప్రయత్నం చేస్తుందని వీళ్ళు దాడికి దిగారు. అంటే అమెరికాకు సంబంధించి వాళ్ళకు సపోర్ట్ చేసేందుకు వీళ్ళు కూటమిలో కలుస్తందుకు పోతున్నారు ఉక్రెయిన్ అనేది రష్యా ఆరోపణ. అయితే రష్యా ఏమంటుందంటే అట్లా కలవద్దని వాళ్ళు అంటున్నారు, మేమేం కలుస్తలేమని చెప్తున్నారు, కానీ వీళ్ళు కలుస్తున్నారు నిజంగానే. గుడిసె కాదు యుద్ధ ట్యాంక్. ఉక్రెయిన్ డ్రోన్లు, క్షిపణిదారుల నుంచి తన యుద్ధ ట్యాంకుల రక్షణకు తిప్పలు పడుతున్న రష్యా. ఫ్లైవుడ్ షీట్లు, డ్రోన్ జామర్లతో కాపాడుకునే యత్నం. T-92, T-90 యుద్ధ ట్యాంకులతో రష్యా తంటాలు పడుతుందట. తాబేలు ట్యాంకులని ఎగతాళి చేస్తున్న ఉక్రెయిన్ సేనలు. మన వద్ద భారీగా T-7 మన తాన కూడా అడగోలుగున్నాయట యుద్ధ ట్యాంకులు, ఇవి మంచిగా ఉన్నాయట. రష్యా అనుభవంతో భారత సైన్యం అప్రమత్తం. 2030 నాటికి T-72ల స్థానంలో 1770 FRCVలు తీసుకొస్తారట. ఇది తాబేలు కదిలినట్టు కలుతాయట. ఇది గుడిసెలెక్క కనిపిస్తుంది, కానీ ఇదేదో రైలు పట్టాల పక్కన పేదలు వేసుకున్న గుడిసె అనుకుంటున్నారా? కాదు. రష్యా యుద్ధ ట్యాంకు. ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, ట్యాంకు విధ్వంసక క్షిపణుల దెబ్బకు భయపడి రష్యా తన ట్యాంకులను ఇలా ఫ్లైవుడ్ షీట్లు, ఇనుప రేకులు, ఊచలతో కదిలే గోదాములా గుడిసెలా మార్చేసిందట. ఇక తైవాన్ తీరంలో 90 యుద్ధ నౌకలు. చైనా దుందుడుకు చర్య, భారీగా నౌకల మోహరింపుతో ఉద్రిక్తత. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తైవాన్ ఆర్మీ చెప్పింది. అంటే తైవాన్ పైన చైనా దాడికి మీద చేస్తూ ఉంటాడు వాడు. ఇక సిరియా, ఇజ్రాయెల్ ముప్పేట దాడులు, కీలక వైమానిక స్థావరాల ధ్వంసం, ఆయుధాగారాలపై ఏరియల్ జాంబింగ్, బఫర్ జోన్లో భారీగా ట్యాంకులు, డమాస్కస్కు 25 కిలోమీటర్ల దూరంలో IDF, ఖతార్, తుర్కియో, ఆ తర్వాత ఇరాన్ ఖండన, సిరియాలో కొలువుదీరిన ఆపద్ధర్మ సర్కార్. 3 నెలల పాటు ఆల్ బషీర్ సేవలు, ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నారట సిరియాలో.
ఇక జమిలీపై ముందుకు బిల్లుకు రేపు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్ అనంతరం పార్లమెంట్కు ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశం. దాని ద్వారానే జమిలీపై ప్రజాభిప్రాయ సేకరణ. జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు, కొన్ని సవరణలకు 2/3 మెజార్టీ అవసరం. విపక్షం పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం. జేపీసీతో కొన్ని పార్టీలనైనా ఒప్పించాలని వ్యూహం రచిస్తా ఉందట. ఇక దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించామని గురువారం కేంద్ర కేబినెట్లో ఈ బిల్లుకు ఆమోదించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ సమావేశం సాధారణంగా బుధవారం జరగాల్సి ఉండగా ఈసారి గురువారానికి వాయిదా వేశారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ, రాజ్యసభలకు చెందిన సంయుక్త కమిటీకి జేపీసీకి నివేదిస్తారని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మధ్య కాలంలో జేపీసీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సంప్రదిస్తుందన్నారు. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపుతారని, సగానికి పైగా అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత అది చట్టరూపం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా జమిలీ ఎన్నికలపై గతేడాది సెప్టెంబర్లో ఏర్పాటైన రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. కోవింద్ కమిటీకి 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి. 32 పార్టీలు జమిలీ ఎన్నికలను సమర్థించాయి. బీజేపీ, బీజేడీ, జేడీయూ, శివసేన వీటిలో ఉన్నాయి. వనరులు ఆదా కావడం, సామాజిక సామరస్యాన్ని కాపాడడం, ఏకకాలంలో దేశం అభివృద్ధి జరగడం దీనివల్ల సాధ్యపడతాయని అవి భావించాయి. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగంలోని 83, 172 అధికారులను సవరించాలని కమిటీ సూచించింది. దీనివల్ల రాష్ట్రపతి గవర్నర్ రద్దు చేస్తే తప్ప లోక్సభ, అసెంబ్లీల పదవి కాలం 5 ఏళ్లు స్థిరంగా ఉంటుందని కమిటీ భావించింది. బీజేపీ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలీ ఎన్నికలను ప్రవేశపెడతామని ప్రజలకు హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదే అంశాన్ని పదే ప్రస్తావించారు. కాగా తృణమూల్, కాంగ్రెస్ పార్టీ వీటిని వ్యతిరేకించినాయి. ఇక రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం దేశ చరిత్రలోనే మొదటిసారి పెట్టిరు. తీర్మానంపై 60 మంది ఇండియా ఎంపీల సంతకం చేసిండ్రు. ధన్కడ్ పక్షపాతి అనే ఆరోపణ. పార్లమెంటు ప్రజాస్వామ్య ప్రయోజనాలకే తీర్మానం ప్రవేశపెడుతున్నామని వెల్లడి. తిరస్కరించడం ఖాయమని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఉభయ సభల్లోనూ కొనసాగిన రభస. అదాని, మోదీపై చర్చకు విపక్షాలు పట్టుబట్టినాయి. రైట్గా ఇది మైకు లాక్కొని మీడియా ప్రతినిధులపై దాడి చేస్తున్న మోహన్ బాబు, ఓ వ్యక్తిపై మనోజ్ దాడి. ఇక మంచు ఫైటింగ్. జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్తత. భార్యతో కలిసి వెళ్లిన మనోజ్ లోపలికి రానివ్వని మోహన్ బాబు సెక్యూరిటీ, గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లిన కుమారుడు, ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి. మైకు లాక్కొని కొట్టిన మోహన్ బాబు, ఒక జర్నలిస్టుకు ఫ్రాక్చర్, పలువురి గాయాలు. జర్నలిస్టు సంఘాల ఆగ్రహం, చర్యలకు డిమాండ్. మోహన్ బాబు లైసెన్స్డ్ తుపాకీ సీజ్. నేడు విచారణకు రావాలని నోటీసులు. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు. మనోజు, నా గుండెలపై తన్నావు కుమారుని ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో విడుదల చేసినట. కొట్టిందేమో నువ్వు జర్నలిస్టులను, పోయి మళ్ళీ నువ్వే పోయి దవాఖాన. ఈ వెనకడ బాలకృష్ణ గారి కథ, కాల్పుల కథలు ఎక్కనే ఉంది. విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా? స్కూళ్లలో వరుసగా విషాహార ఘటనలు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ మాట మీ మామని అడుగు. ఫామ్ హౌస్ మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదా అని అడుగు చెప్తాడు ఆయన. తినే మాంసంలో యాంటీబయాటిక్స్ ఉన్నాయట. చికెన్, మటన్ అన్నింటా ప్రతి కిలోకి 114 మిల్లీగ్రాములు. జంతువుల్లో చిన్న జబ్బుకు యాంటీబయాటిక్స్, వాటిలో యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ఉందట. వాటి మాంసం తినే వారిపైన ప్రభావం. జీర్ణకోశ, చర్మ వ్యాధులు, క్యాన్సర్ ముప్పు. తాజా అధ్యయనములు వెల్లడి. 2020లో 190 దేశాల పరిశోధన, 30వ స్థానంలో భారత్. యాంటీబయాటిక్స్తో కోళ్లు, గొర్రెలు త్వరగా పెరుగుతాయనేది అపోహే వైద్యులు. పోషకాల కోసం మాంసం అవసరమే, కానీ పరిమితంగా తీసుకోవాలని నిపుణులు చెప్తా ఉన్నారు. చికెన్, మటన్ అన్నింటా యాంటీబయాటిక్స్ ఉంటాయట. వాటికి సూదులు కూడా ఇస్తారు కదా, అవే. వణుకు లేదు, ఉక్కపోతే. చలికాలంలోనూ ఆగని ఫ్యాన్లు, ఏసీలు. రాష్ట్రంలో పంజా విసరని చలిపులి. గతేడాదితో పోలిస్తే పెరిగిన ఉష్ణోగ్రతలు వరుస తుఫాన్ల ప్రభావమే. నిపుణులు అంటారు ఇక వారం పాటు ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉందని వెల్లడి. రైతు భరోసాకు నిధుల భరోసా. భూమి తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు. రుణం ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు సిద్ధం. ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో టీజీఐఏసీ. ఈ నెలాఖరు కల్లా దక్కనున్న రుణం అంటూ రైతు భరోసాకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని తనఖా పెట్టి పైసలు తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలో మళ్ళీ గ్రేడింగ్ విధానం. దాని ప్రకారమే కమిషనర్ల నియామకం. 2019లో గ్రేడ్లను రద్దు చేసిన అప్పటి సర్కార్ ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన చోట గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్థాయి ఉన్న వారికి పోస్టింగ్. అభివృద్ధిపై ప్రభావం పడినట్టు గుర్తించిన అధికారులు త్వరలో ప్రతిపాదనలు. ఇక సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్ పోస్టు కోసం పలువురు ఐఏఎస్ల పోటీ పడుతురట. ముగియనున్న ఇన్ఛార్జ్ సీఎండీ బలరాం డిప్యుటేషన్ పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం విముఖంగా ఉందంట. అయితే ఎందుకంటే జర పైసలు వస్తాయి ఇట్లా సింగరేణిలో. శైలజా రామయ్యర్ గారు శ్రీధర్ బాబు గారి సతీమణి.
సో ఇది యాక్చువల్గా సింగరేణిలో మస్తు ఉంటుంది అన్నట్లు లెక్క. కేంద్రం కూడా ఉంటది మళ్ళా ఉంటుంది, కేంద్రమే నియమిస్తుంది. కొత్తగా 78 పిహెచ్సిలు 220 సబ్ సెంటర్లు 350 కోట్లతో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. 25 నుంచి 30 కిలోమీటర్లకు ఒక ఆసుపత్రి అని ప్రణాళిక. ఇక కెనడా గవర్నర్ ట్రూడో కెనడా నుంచి అక్రమ వలసలు డ్రగ్స్ నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య. కెనడా అమెరికాలో చేరాలని హితవు అట. అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మిత్ తిల్లాన్. F1 వీసాల జార్లు 38% క్షీణత. అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్థులట. కర్ణాటక మాజీ సీఎం SM కృష్ణ కన్నుమూత, గుండెపోటుతో నిద్రలోనే మృతి అంట. రాజకీయాల్లో 6 దశాబ్దాల ప్రస్థానం ఉన్నది ఆయనది. రైట్, కర్ణాటకలో అయినది భారీ. ఇక దయచేసి ఓటింగ్లో పాల్గొంటా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంది? రైట్, మంచు ఫ్యామిలీలో మీ మద్దతు ఎవరికి? ఒకసారి చూద్దాం. ఈయన మీడియా పైన దాడి చేసింది కాబట్టి రైట్, 57% మంది మంచు మనోజ్ వైపు నిలబడితే 43% మంది మంచు మోహన్ బాబు విష్ణు వైపు నిలబడరు. మంచు మనోజ్కే ఎక్కువగా మద్దతు కనిపిస్తూ ఉంది వ్యూవర్స్లో. ఒకసారిగా శనార్థి తెలంగాణ పత్రికను ఒకసారి చూద్దాం. బీజేపీతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యం. ఎక్కడ సాధ్యం కృష్ణన్న? బీజేపీ కులగణన చేయమంటేనే చేస్తలేదు. బీసీల అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? రిజర్వేషన్లు సాధ్యమవుతుంది? బీసీ బిల్లు పెట్టమని చెప్పు పార్లమెంట్లో. మీరే అన్నారు కదా కృష్ణన్న ఒక ఇంటర్వ్యూలో, నాకు ఈ రాజ్యసభ ఎంపీ అనేది చాలా చిన్నది, నా స్థాయికి తగ్గదు అని మళ్ళా అదే తీసుకుంటుంది. రెండో విషయం ఏంటంటే, మీరు రాజీనామా చేసేటువంటి సందర్భంలో ఏ కారణం చేసిరు అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉండే. సో ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీని ఒప్పించే కార్యక్రమం చేయండి. భారతీయ జనతా పార్టీని ఒప్పించి పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టించండి. చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టించండి. చట్టసభల్లో ఉండాలి. చట్టసభలో బీసీ రిజర్వేషన్లకై పోరాటం చేస్తా. బీసీ సంక్షేమ సంఘం పోరాటం ఏంది? అధికార పార్టీలే ఉన్నారు కదా. ఇప్పుడు బీజేపీ అంటే ఆ పార్టీలే ఉన్నారు కాబట్టి ఇక పోరాటం ఏం అక్కర్లేదు, ఇంప్లిమెంట్ చేయండి చాలు. మంచు కరిగే వేళలో ఈ గొడవలేంటి? తెరపైకి మంచువారి కంచుగోల, మనిషివా మోహన్ బాబువా? గత కొద్ది రోజులుగా కుటుంబంలో కోల్డ్ వార్, ఆస్తి వివాదాలే కారణమా? ఇంకేమైనా ఉందా? ఫ్యామిలీ మధ్యలోకి పార్టీల పంచాయతీ. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ. మోహన్ బాబు మనోజులు పరస్పర ఫిర్యాదు. జల్పల్లిలోని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత. మైకులు లాక్కొని బుర్రలు పగలగొట్టి జర్నలిస్టులపై స్వయంగా మోహన్ బాబు దాడి. ఇవో ఇది ఫిర్యాదులు చేసుకుని ఇలా ఫ్యామిలీ పంచాయతీ. ఇక ఆర్బీఐకి సైబర్ సెక్యూరిటీ సవాలంట. ఎదుర్కొనే టెక్నాలజీపై దృష్టి పెట్టాలి. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యత ముఖ్యం. ఈ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గవర్నర్గా చివరి రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిండు. కొత్త గవర్నర్ మల్హోత్రాకు అభినందనలు చెప్పిండు. కేసీఆర్ నలిగిపోతున్నాడు. కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ 4 స్తంభాలాట ఆడుతున్నారు. అసెంబ్లీకి వెళ్ళని కేసీఆర్ ఆపోజిషన్ లీడర్గా ఎందుకు? తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం దురదృష్టకరం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇక అసెంబ్లీ ఆవరణలో ఫోటోలు, వీడియోలు నిషేధం అంట. శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు. ప్రతిపక్ష నాయకుల ఆగ్రహం. తెలంగాణ శాసనసభ ఆవరణలో ఫోటోలు, వీడియోల చిత్రీకరణపై నిషేధం విధించారు. ఈ మేరకు శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు. ఇప్పటి నుంచే ఉన్నాయి. తాండూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 9న రాత్రి భోజనం తిన్న విద్యార్థులు 15 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు, చికిత్స అందిస్తా ఉన్నారట. ఈ ఫుడ్ పాయిజన్లతోటి ప్రభుత్వం వచ్చినాయా? వద్దులే ఓకేనండి. ఫుడ్ పాయిజన్లతోని ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిందన్న. ఇక 10 ఏళ్లలో ఎందుకు పెట్టలే? తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుకు రాలేదా? ముందు ప్రజలకు సమాధానం చెప్పండి. విగ్రహాన్ని మార్చలే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటు చేశాం. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఆటో డ్రైవర్లకు 10 లక్షల బీమా. కూతురి పెళ్లికి ₹1,00,000 సాయం. ఆటో డ్రైవర్లపై కేజ్రీవాల్ వరాల జల్లు. త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఇక దూకుడు పెంచిన ఆప్ అధినేత ఇప్పటికే 31 మంది అభ్యర్థుల ప్రకటన. ఆటో డ్రైవర్లకు 10 లక్షల బీమానట. వాళ్ళు కూతురు పెళ్లి చేస్తే ₹1,00,000 సాయం చేయబోతా ఉందట. ఆప్ సర్కార్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు పోతా ఉంది ఢిల్లీలో. ఇక జగదీప్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టిన విపక్షాలు. ఇండియా కూటమి పార్టీల మద్దతు. 70 మంది ఎంపీల సంతకాలు. ప్రతిపక్షం పట్ల పక్షపాతం చూపిస్తున్నారంటూ ఆరోపణ అంటూ చాలాసార్లు ఆయన పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి చర్చ జరిగే సందర్భంలో. ప్రజావాణిని కొనసాగిస్తాం. దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయి. ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ముందుకు. ప్రజల అవసరాలు తీర్చాలన్నదే లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇంకా ఇది ఇట్లుంటే దిశ డెస్క్టాప్. ఓకే రైట్, ఇదా తెలంగాణ? ఎస్ రైట్. ఒకసారి దిశలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. దిశ పత్రిక వార్తలు చూస్తే, అసెంబ్లీ ఆవరణలో ఫోటోలు, వీడియోలు బ్యాన్. సభ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు. గొంతు నొక్కే ప్రయత్నమని బీఆర్ఎస్ మండిపడతా ఉంది. ఈ అగ్రరాజ్యాల చర్యలో అంతర్జాతీయ న్యాయం.
భద్రతా మండలి దేశాలు వ్యతిరేకిస్తే తీర్పు చెల్లదు. న్యాయస్థానం తీర్పు అమలుకు ఏర్పాటు కాని వ్యవస్థలు, పుతిన్, నేతన్యాహు సహా పలువురికి అరెస్టు వారెంట్లు, అంతర్జాతీయ కోర్టు తీర్పులపై అగ్రదేశాల ఒత్తిళ్లంటూ ఇవాళ 11 గంటలకు స్పెషల్ ఎడిషన్. ఇక భూదార్ బెస్ట్ కొత్త ROR చట్టంలో ప్రత్యేక అంశం. ఇక రైతులకు ఆధార్ తరహా కార్డులు ఇస్తారట. అందుకే PMU కమిటీ ఏర్పాటు చట్టంలో ఎందుకంటూ కొందరు విమర్శలు. అవసరం లేదంటూ రిపోర్ట్లు. కేంద్రం కన్నా ముందే తెలంగాణ ప్లాన్ చేసింది. అనేక ప్రయోజనాలతో కూడిన అంశం అని చెప్పేసి భూదార్ బెస్ట్. ఇక మండలానికి 5 ఎంపీటీసీలు. ఈ అసెంబ్లీ సెషన్లో చట్ట సవరణ తప్పనిసరి చేసేలా సర్కార్ యోచన. రాజకీయ పాలనా ఇబ్బందులకు చెక్కు. 22 మండలాల్లో 5 కన్నా తక్కువ మంది ఉన్నట. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా మండలాల ఏర్పాటు, అశాస్త్రీయ నిర్ణయాలతో ఇబ్బందులు, గత తప్పిదాలను సవరించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ప్రతి మండలానికి కనీసం 5 ఎంపీటీసీలు ఉండాలంట. 5 ఎంపీటీసీలు ఉంటేనే అది మండలంగా హోదా సాధిస్తారట. ఇక ఒకరికి ఒకే పదవి. కాంగ్రెస్ లో డ్యూయల్ పోస్టులకు చెక్. పార్టీలో కొత్త విధానానికి PCC కసరత్తు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మినహాయింపు. వీరిలో నుంచి ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్. సీఎం మంత్రుల అభిప్రాయాల సేకరణ. కాంగ్రెస్ కార్యవర్గంపై స్టేట్ చీఫ్ ఫోకస్. వారం రోజుల్లో AICCకి లిస్టు పంపించే ఛాన్స్ ఉందట. రాష్ట్ర పార్టీకి త్వరలోనే కొత్త టీం రాబోతా ఉందట AICC నుంచి. ఇక శిల్ప లేఅవుట్ సెకండ్ ఫ్లైఓవర్కు ఫండ్స్ అంట. అదనంగా 11.13 కోట్ల రూపాయలు మంజూరు. పెరిగిన పనుల నేపథ్యంలో కేటాయింపు. త్వరలోనే పూర్తి కానున్న పనులంట. రైట్గా AIలో ప్రపంచ గమ్యస్థానం హైదరాబాద్. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇక పోడు సాగుకు సోలార్ పవర్. గిరిజన ఏర్పాటు చేయడానికి గిరిజన శాఖకు ఆదేశాలు ఇస్తా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి ఆగదు. అర్జీలకు పరిష్కారం దొరికిందని ప్రజల్లో సంతోషం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు. ముదిరిన మంచు వివాదం. జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఖండించిన జర్నలిస్టు సంఘాలు. ఇక మౌనికను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన మోహన్ బాబు. గేట్లు తోచుకొని లోపలికి వెళ్ళిన మనోజ్. తర్వాత తోపులాట. ఆడియో రిలీజ్ చేసిన తండ్రి. గాయంతో ఆసుపత్రిలో చేరిక. వైరల్ అవుతున్న పని మనిషి మాటలు. ఇక మోహన్ బాబుకు రాచకొండ పని మనిషి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిని ఏదో సీక్రెట్ గా రికార్డ్ చేసి ఆమె వాయిస్ ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయ్యో, బయటకు వచ్చిందని చెప్పి. నేను ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం. తుపాకులో సరెండర్ చేయాలని పాడేశ్వర పోలీసుల నోటీసులు జారీ చేసిరట. ఇక ప్రజల భావోద్వేగాలకు జీవోతో మార్చలేరట. జీవోతో మార్చలేరని చెప్పి కవిత గారు. ఎన్నడన్నా వీళ్ళు తెలంగాణ తల్లిని గౌరవించిరా? ఎన్నడన్నా పాలాభిషేక కనీసం దండేసిరా వీళ్ళు? ఇలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా తెలంగాణ తల్లికి గుర్తింపునిస్తూ తెలంగాణ గీతానికి గుర్తింపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇదేంటి ఎవరైనా ఇగో జర్నలిస్ట్ ఎవరైతే దాడి జరిగిందో, అరే దిస్ వీడియో కాంట్ బి ప్లేడ్ అట. వీళ్ళు ఎన్నడేయలే. పాత విగ్రహం చెప్పిన ఆయనకు పైసలు వేయలే వీళ్ళు. విగ్రహానికి అది అడ్డం పెట్టిండ్రు. ఏది అవి అడ్డం పెట్టి రకరకాలు చేసిండ్రు. ఇదే కదన్నా ప్లే అయితలేదే. ప్లే అయితలేదన్నా. ఇట్స్ నాట్ ప్లే. రైట్. వీళ్ళకి అప్పుడు ఏం గుర్తు రాలే, ఇప్పుడు గుర్తొచ్చింది. మీకు గుర్తు చేసినాం చూడు, అదే గొప్పతనం. కుటుంబం ఆత్మహత్యాయత్నం. ఆన్లైన్ బెట్టింగ్లో నష్టం, అప్పులు కారణం. గడ్డి మందు తాగిన దంపతులు, 2 పిల్లలు. చికిత్స నిమిత్తం వరంగల్ MGM ఆసుపత్రికి తరలింపు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఘటన. కేసీఆర్తో 4 స్తంభాలాట ఆడుతున్న కేటీఆర్. ఆట లేదు, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. స్టూడెంట్స్ ఎందరు, టీచర్లు ఎందరు. లెక్కలు తీస్తున్న విద్యాశాఖ. 2024-25లో 1899 స్కూళ్ళలో 0 ఎన్రోల్మెంట్ అట. ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ కాలే. టీచర్లు కూడా బాధ్యత వహించాలి. 100%. ఇందులో ఉన్న 580 మంది టీచర్లు ఇతర స్కూళ్ళలోకి సర్దుబాటు. 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 4324. అందులో 3326 మంది టీచర్లు సర్దుబాటుకు అధికారుల కసరత్తున్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు తమరికి నేను గతంలో కూడా చెప్పిన, ఎక్కడైతే 0 ఎన్రోల్మెంట్ ఉందో ఇప్పుడు 1899 స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూళ్ళను ప్రైవేటు ఎవరికి అందులో బీఈడీ చేసిన ఊర్లలో ఉన్నటువంటి పిల్లలకు లీజుకి ఇద్దాం సార్. దాన్ని ప్రైవేట్ పాఠశాలగా మార్చన్న స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడి మనకు ఇటు రకంగా ప్రభుత్వ స్కూల్ నడిచినట్టుంటుంది. తల్లిదండ్రులకు కూడా ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నామన్న ఫీలింగ్ కోసం అన్ని రకాలుగా ఉంటుంది కదా. డిగ్రీ పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవు. ఇంటర్లో సబ్జెక్టుకు అతీతంగా ఏ సబ్జెక్ట్నైనా ఎంచుకొని యూజీ రాయొచ్చు. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా CBT నిర్వహణట. దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0. నేషనల్ పాపులేషన్ పాలసీ 2000. నేషనల్ హెల్త్ పాలసీ 2017కు అనుగుణంగా ఫెర్టిలిటీ రేటు. కుటుంబ నియంత్రణ సేవలకు ప్రాధాన్యం. కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిందట. ఇక మరో ఇండో అమెరికన్కు కీలక పదవి. పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మిత్ కే థిల్లాన్. భారత సంతతి మహిళలకు అత్యున్నత పోస్టు. సోషల్ మీడియా వేదికగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసినట. ఇక ఇది కాకుండా సూర్య పేపర్ని ఒకసారి చూద్దాం.
బీసీల ఏకైక పేపర్ సూర్య పేపర్. బీసీల ఏకైక పేపర్ ఇది సూర్య పేపర్. ఈ పేపర్లో ఉన్నటువంటి వార్తల్ని డిజిటల్ యుగంలో సవాళ్లు అనేకం, డీప్ ఫేక్, గోప్యతకు భంగం వంటి అంశాలు ఆందోళనకరం. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఇక వాతావరణంలో వచ్చే వివిధ రకాల మార్పులను ఎదుర్కోవాలి. మానవ హక్కుల దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధి కల్పనపై దృష్టి పెట్టండి, ఉచిత రేషన్పై కాదు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉచిత పథకాలు అమలు అయినా కేంద్రం ఉచిత రేషన్ ఎలా ఇస్తుందని సుప్రీం సీరియస్. రేషన్ కార్డులతో ఆర్థిక భారం పడుతుందని గమనించాలని సుప్రీంకోర్టు సూచన చేసింది. ఇక ప్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1 పాయింట్ లాభపడగా నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయిందట. కేజ్రీవాల్ 5 గ్యారంటీలు, 10 లక్షల రూపాయల జీవిత బీమా, కూతురు పెళ్లికి 1 లక్ష సాయం. ఆటో డ్రైవర్లపై కేజ్రీవాల్ వరాల చల్లు. ఆటో డ్రైవర్లే మొదటిసారి కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం చేసిండ్రు. ఇక తెలుగోళ్ల సత్తా. యూపీఎస్సీ సివిల్ మెయిన్ పరీక్షల ఫలితాల్లో హవా. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 90కి పైగా అభ్యర్థులట తదుపరి దశ ఇంటర్వ్యూకి ఎంపికయ్యారట. మెయిన్స్ ఫలితాలు వచ్చినాయట. ఇక ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. బట్టి విక్రమార్క స్పష్టీకరణ. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని వెల్లడి. ఇక ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ లక్ష్యమన్న బట్టి విక్రమార్క, ప్రజల కోసమే ఉన్నామనే భావన అధికారులు కల్పించాలని సూచన. ఢిల్లీ, జైపూర్ పర్యటనలో సీఎం రేవంత్ 3 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయబోతా ఉన్నాడు. ఇక వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్. పాలనలో మరింతగా సాంకేతిక వినియోగం, విభాగాల వారీగా రియల్ టైం డాష్ బోర్డులు, ఆర్టీజీఎస్ కు మొత్తం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత. మరో 1000 సచివాలయాల్లో ఆధార్ సెంటర్లు. జనవరి 1న జనన మరణాల నమోదుకు నూతన పోర్టల్. ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక త్వరలో క్రిస్మస్ కానుక అందిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరిస్తాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాన్ని తిరిగి అందిస్తాం. రాష్ట్రంలో 340 కోట్ల రూపాయలతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తామని చెప్పేసి 17న రాష్ట్రపతి పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మంగళగిరిలో. ఇక ప్రపంచం వేడెక్కుతుంది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణం. కరువు కాటకాలు, వరదలతో అల్లాడుతున్న మానవాళి. మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ, ప్రముఖులు. 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కర్ణాటక సర్కార్ పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటన. ఇక అప్పటికి జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయేమో సార్. 2020 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తారట. అప్పటికి జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి చూద్దాం. మంచు ఫ్యామిలీలో మీ మద్దతు ఎవరికి అంటే దాదాపు 3700 మంది ఓటింగ్లో పాల్గొని మోహన్ బాబు మరియు విష్ణుకు మద్దతు అంటూ 43%, లేదు మంచు మనోజ్కు మా మద్దతు అని మెజార్టీ అంటే 57% మంది ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంచు మనోజ్ కుటుంబంలో ఫ్యామిలీ ఇంతటితో సద్దుమణిగి మీడియా ప్రతినిధులపై దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.